అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ చాలా బిజీగా అయితే ఈ మంత్ గడుస్తోంది అనే చెప్పచ్చు. ఫుల్ సాటిస్ఫైడ్గా అయితే మాత్రం ఈ థర్డ్ మండే స్వామివారి ఆరాధన చేసుకున్నాను అని చెప్పచ్చు. ముఖ్యంగా రుద్రాభిషేకం నేను పర్సనల్గా ఎలా చేసుకుంటాను, ఇప్పుడు కార్తీక మాసం అనే కాదు, ప్రతి సోమవారం మాస శివరాత్రి అప్పుడు టెంపుల్స్కి వెళ్ళలేనప్పుడు నేను మా ఇంట్లో ఉండేటువంటి శివయ్యకి ఎలా పూజ చేసుకుంటాను అనేది వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. రుద్రాభిషేకం శాస్త్ర ప్రకారం ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి అనుకుంటే మంత్రాలు అవి వచ్చి రుద్రం వచ్చిన వాళ్ళు చక్కగా అన్నీ సిద్ధంగా పెట్టుకొని ఇంట్లో మంత్రయుక్తంగా చేసుకుంటారు. ఒకవేళ రానప్పుడు నాకు రుద్రం చదవడం రాదండి, ఇప్పటి వరకు కూడా జస్ట్ కూడబలుక్కుంటూ ఉంటాను, అంతవరకే అనమాట. పర్ఫెక్ట్గా అయితే రుద్రం అస్సలు రాదు నాకు. నేను జస్ట్ యూట్యూబ్లో ఉండేటువంటి ఆడియోస్ అవి పెట్టుకొని మా ఇంట్లో ఉండేటువంటి శివయ్యకు అందుకోసం ఏమేం కావాలి అనేటువంటి ద్రవ్యాలు కొన్ని ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పను. సో ఆ వీడియోలో మీకు అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు థర్డ్ మండే కదా కార్తీక మాసంలో, అండ్ నెక్స్ట్ మండే అయితే ఊర్లో ఉంటానన్నమాట. సరే అని చెప్పేసి నేను ఎలా చేసుకుంటున్నానో మీ అందరికీ చూపించాలి అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో రుద్రాభిషేకం మీకు చూపించేటువంటి విధానం, మా శివయ్యకు పూజా మందిరంలో ఉన్నటువంటి శివయ్య చాలా అంటే కనపడనట్టుగా చూపిస్తూ జస్ట్ మీకు చూపిస్తాను. రుద్రాభిషేకం అనేదండి మన ఇంట్లో చిన్న శివలింగం ఉన్నా కూడా పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఎవరికైనా అవకాశం లేదు అనుకున్నప్పుడు పుట్టమన్నుతో కానీ పవిత్రమైనటువంటి మట్టి ఉంటుంది కదా, అక్కడైనా చేసుకోవచ్చు. ఈ సమయంలో నదీ స్నానానికి కానీ సముద్ర స్నానానికి కానీ చాలామంది వెళ్తూ ఉంటారు కదా, అక్కడ కొంచెం మంచిగా భావించే చోట నది ఒడ్డున మట్టి కానీ ఇసుక కానీ ఉంటుంది చూడండి, అక్కడ ప్రదోష సమయం అనమాట, సంధ్యా సమయం కానీ లేదా పొద్దున్నే 5 గంటల లోపల కానీ నదీ స్నానం కానీ లేదా పవిత్రమైనటువంటి జలం మనకు దగ్గరలో ఉన్న దగ్గర కానీ పుణ్యతీర్థాలు కానీ సముద్రం కానీ ఎక్కడైనా కూడా ఆ ఒడ్డున ఉండేటువంటి మట్టితో ఒక లింగ రూపం చేసి పంచ ఉపచారాలతో కానీ షోడశ ఉపచారాలతో కానీ పూజ చేసుకొని మనం అక్కడుండేటువంటి జలంతోనే రుద్రం చదువుతూ లేదా వింటూ చేసేది కూడా మనకి రుద్రాభిషేకంగా కూడా మనసు భావన అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్వామివారి కోసం అయితే ఫస్ట్ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే అగారో రిగల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనమాట. ఈ మధ్య ఒక్కొక్కటిగా కిచెన్లో కొత్త వస్తువులు చేర్చుకుంటున్నాను అని చెప్పి గత కొన్ని రోజులుగా అందరితోనూ షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇప్పటి వరకు అల్యూమినియంవే కదా మనం వాడుతూ ఉన్నాము, అందరికీ కూడా ఇళ్లల్లో ఉండేవి. బట్ ఇది స్టీల్ అనమాట. జస్ట్ 3 లీటర్స్ మాకు ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం అండ్ నాకుండే బడ్జెట్ ప్రకారం ఇది మాత్రమే తెప్పించుకున్నాను. దీనికి ఒక 2 స్పూన్స్ కూడా ఇచ్చారండి. ఇందులో 600 గ్రామ్స్ వరకు కూడా రైస్ వండుకోవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చిన కప్పు ప్రకారం మనం తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 5 నుంచి 6 గ్లాసుల వరకు కూడా అన్నం వండుకోవచ్చు. దీనికి ఒక స్టీల్ బౌల్ ఇస్తారు, ఇందులోనూ అన్నం వండుకోవచ్చు. ఒక సెరామిక్ గిన్నె కూడా ఇస్తారు. సో దానిలో కూడా రైస్, బిర్యానీ, కిచిడి, ఇక్కడ మీకైతే నేను పులగం చూపిస్తున్నాను అనమాట. సో మండే కదా, ఇందులో పులగము పచ్చడి చేసేస్తే ఇంట్లో వాళ్ళకి 4-5 రకాలు చేసినట్టు ఉండదులే అని చెప్పేసి స్వామివారి నైవేద్యానికి అండ్ ఇంట్లో వాళ్ళ కోసం కలిపి ఇలా చేశానమాట. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇందులోనే మనం డైరెక్ట్గా బిర్యానీ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్లో వండుకోవచ్చు, వైట్ రైస్, బ్రౌన్ రైస్, లెవెల్స్ అండ్ ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్రీసెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక బయటికి ఎక్కడికన్నా వెళతాం, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తాం మనం. సో సాయంత్రం వచ్చేసరికి అన్నం వండుకోవాలనో బిర్యానీ వండుకోవాలనో అప్పటికప్పుడు ఏదైనా ఒక టమాటా రైస్ లాంటివి చేసుకోవాలనో నోటికి అనిపించి రాగానే తినేసి పడుకుండిపోయేలాగా అనిపించడం కోసం 24 అవర్స్ వరకు ప్రీ సెట్టింగ్ అనేది ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో డిఫరెంట్ సైజెస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి. నేనైతే 3 లీటర్స్లో తెప్పించుకున్నాను. ఒక కేబుల్ ఇస్తారు, చక్కగా ఎలక్ట్రిక్, ఇది హ్యాపీగా వాటిని మనం క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. మీకు ఇక్కడ అదే రోజున రైస్ని చూపించాను, పొద్దున్న వండినటువంటి పులగాన్ని, సాయంత్రం వండినటువంటి వైట్ రైస్, రెండూ కూడా. ఇది మాత్రమే కాదు, బ్రౌన్ రైస్ అయినా లేదంటే వైట్ రైస్ బ్రౌన్ రైస్కి టెంపరేచర్స్ ఫిక్సింగ్ అయినా, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైనా మనం దాల్స్ లాంటివి పప్పు అన్ని కూరగాయలు వేసుకొని వండుకోవచ్చు. మనకి ఇచ్చిన గిన్నె ఉంది చూసారా, స్టీల్ గిన్నె, అందులో వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవచ్చు. సలాడ్స్ కోసమైనా, వేటి కోసమైనా, స్వీట్ కార్న్ లాంటివైనా, లేదంటే చాలామంది మోమోస్ లాంటివి చేసుకుంటారు కదా. ఒక్క పాట్ వల్ల అంటే ఈ ఒక్క కుక్కర్తో మల్టీ పర్పస్ కింద మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా నేను తెప్పించుకోవడానికి రీజన్ ఏంటంటే
అన్నీ స్టీల్లోకి మారుతున్నాను కదా, ఇదొక్కటి మాత్రం బ్యాలెన్స్ ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పి ఒక 2 months నుంచి అనుకుంటూ ఇప్పుడు స్టీల్లోకి మారానమాట. అండ్ సెరామిక్ కూడా మంచిదని మీకు తెలుసు కదా. మెయిన్గా ఇదే సెరామిక్ పాట్లో ఆ స్టీల్ గిన్నె దించేసి మనం జనరల్గా రోజు వాడుకునే కుక్కర్ ఎలా అయితే ఉంటుందో అలాగే బియ్యం అందులో వేసేసి హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. నేనైతే మీకు చూపించిన గ్లాస్ మెజర్మెంట్తో 4 glasses వరకు వండగలుగుతున్నాను. అంటే 600 grams వరకు కూడా మనకి ఇందులో చక్కగా వండుకోవచ్చు. ఒక పూటకి 4 persons అయితే హ్యాపీగా తినచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద అమెజాన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, వెళ్ళి హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అగారో రిగల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనమాట. ఇంకా తర్వాత ఎవ్రీ వీక్ అయినా, మాస శివరాత్రి అయినా, లేదా నార్మల్గా నేను స్వామివారికి అభిషేకం చేసుకునేటప్పుడు ఎవ్రీడే అయితే నీళ్లతోటి భస్మం వాటర్ ఉంటుంది కదండి, వాటితోటి అప్పుడప్పుడు ఆవు పాలు నాకు దొరికితే కనుక, ఈ సీజన్లో చాలా కష్టం అవుతుంది నాటు ఆవు పాలు తెచ్చుకోవడం అనేది. సో జనరల్గా చిన్న గ్లాస్ పెట్టుకొని నేను అభిషేకం చేసుకుంటా. రుద్రాభిషేకం చేయాలి అని అనుకునేటప్పుడు వీక్లీ వన్స్, ఇప్పుడు 16 సోమవారాల వ్రతంలో ఉన్నాం కదా, ఇలా ఫ్రూట్స్ తెచ్చుకుంటానమాట. మనకి ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి 1, 3, 5 రకాలు ఇలా ఎన్ని దొరికితే అన్ని రకాలు తెచ్చి జ్యూస్ లాగా కొట్టుకోవచ్చు, ఇలా ముక్కల్లా కోసి కూడా చేసుకోవచ్చు. నేను ఎలా భావిస్తానంటే, స్వామివారికి పంచామృతాలన్నీ సిద్ధం చేసుకుని ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం చొప్పున రెడీ చేసి పెట్టుకుంటే, ఒక బనానా లేకపోతే ఇప్పుడు ఉండే సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా నీట్గా కడుక్కొని స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది అని చెప్పి నేను భావిస్తానన్నమాట. అభిషేకం అంతా అయిన తర్వాత దీనికి ఒక ఓట్స్ ఏదైనా యాడ్ చేసి అటుకుల్లాంటివి చేర్చైనా మనం తీసుకుంటే కనుక ఆ రోజు శరీరానికి పుష్టిగా ఉంటుంది. స్వామివారి సమర్పించినటువంటిది నైవేద్యంగా కూడా స్వీకరించవచ్చు అనే భావనతో అప్పుడప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటా. ఇది కొంతమంది జ్యూస్ రూపంలో కూడా స్వామికి అభిషేకం చేస్తారు. ఇంకా ఆ తర్వాత రీసెంట్గా ఇలాంటి టైంలో మనకి హనీ అనేది చాలా చాలా యూజ్ఫుల్. ఈ సీజన్ వరకు తీసుకోవచ్చు, అభిషేకాల వరకు తీసుకోవచ్చు. ఇయర్లీ వన్స్ అయినా ఇలా హనీ మొత్తం కూడా చేర్చి పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఆఫర్స్ నడిచినప్పుడు. ప్రజెంట్ అయితే బీ ఫ్రెష్ వాళ్ళది హనీ చాలామందికి తెలిసే ఉంటుంది. వీళ్ళు చాలా చాలా మోస్ట్ ఫేమస్ అనమాట. స్వచ్ఛమైనటువంటి తేనె కావాలి అని అనుకునేవారు ఎక్కువగా ప్రిఫర్ చేసేటువంటి వెబ్సైట్ ఇది. బీ ఫ్రెష్ అని చెప్పి అనుష గారిది ఓన్ అనమాట. సో తనే ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళదే సొంత ఫామ్లోంచి వచ్చేటువంటి స్వచ్ఛమైన హనీ అనమాట. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి. మనం రెగ్యులర్గా టీల కోసమైనా, గ్రీన్ టీలు, లెమన్ టీలు వాటిలో యూస్ చేసుకోవడానికి. మెయిన్గా నేనైతే స్వామివారి కోసం ఒక 2 బాటిల్స్, మిగతాది నేను రెగ్యులర్గా తాగే గ్రీన్ టీ అవి అప్పుడప్పుడు మీతో వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదండి, ఆ టీల్లో కలుపుకోవడానికి జస్ట్ నేను తెప్పించుకున్నటువంటి క్వాంటిటీ అనమాట. సో ప్రజెంట్ అయితే బీ ఫ్రెష్లో ఆఫర్ నడుస్తోంది, అందుకే నాకు ఈ శాచెట్స్ కూడా పంపించారు. కిలో ఎవరైతే కొంటారో వాళ్ళకి 25 గ్రామ్స్తో ఉన్నటువంటి శాచెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ½ కిలో ఎవరైతే కొంటారో 25 గ్రామ్స్తో ఉండేటువంటి ప్యాక్స్ అనేవి ఫ్రీగా వస్తాయి అన్నమాట. సో పనిలో పనిగా మీతో చెప్పినట్టు ఉంటుంది. అండ్ స్వచ్ఛమైన తేనె కోసం ఎవరైనా చూస్తూ ఉంటే మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్వామివారి అభిషేకంలో ప్రధానంగా తేనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. తేజస్సు, యశస్సునివ్వడంలో, ఆర్థికంగా పుంజుకోవడంలో, అనారోగ్య సమస్యల్ని దూరం చేయడంలో తేనె అనేది చాలా మంచిది. శివయ్యకు చాలా ప్రీతికరమైంది. జనరల్గానే ఆవు పాలు దొరికితేనే అభిషేకం చేస్తూ ఉంటాను నేను. మరి స్వామికి సమర్పించే మిగతా వాటిలో కాంప్రమైజ్ ఎలా అవుతాం చెప్పండి. అందుకే తేనె కూడా స్వచ్ఛమైందే తప్పకుండా స్వామివారి అభిషేకంలో వాడతానన్నమాట. అలా ఎవరికైనా హెల్త్ వైజ్ కావచ్చు, ముఖ్యంగా వీళ్ళ దగ్గర అజ్విన్ అని చెప్పి లేటెస్ట్గా వచ్చింది హనీ. అదేంటంటే క్యాన్సర్ నిరోధించేటువంటి శక్తిని కూడా కలిగి ఉందన్నమాట. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి. ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కానీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ తోటి అండ్ డివోషనల్ పర్పస్లో. సో స్వచ్ఛమైంది కావాలనుకునే వాళ్ళు నేను ఇచ్చినటువంటి స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ వెబ్సైట్, వాట్సాప్ లింక్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో చూసారుగా, ఇలా పంచామృతాలు అన్నీ కలిపి పెట్టేసుకుంటానమాట. పాలు, పెరుగు, తేనె, చక్కెర పొడి కలుపుతాను. చక్కెర పొడి, కొంచెం ఆవు నెయ్యి వేస్తాను. భస్మం వాటర్ సపరేట్గా పెట్టుకుంటానమాట. సో మీకు మండే రోజు పూజ చూపిస్తున్నాను. మండే రోజు స్పెషల్గా నేను ఇంట్లో చేసుకునేటువంటి రుద్రాభిషేకం చూపిస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ఆరాధన చేసుకున్నాను. ఎందుకో అక్కడ ఉసిరి చెట్టు ఉంది, పక్కనే తులసమ్మ ఉన్నారు, లక్ష్మీనారాయణులు ఉన్నారు. మొన్నటి వరకు నా చిన్ని కృష్ణయ్య ఉండేవారు అక్కడ. సో గోపద్మ వ్రతం కంప్లీట్ అయిపోయింది ద్వాదశితో. సరే శివయ్యని ఇక్కడే పెడదాము అని అనిపించి తులసి కోట దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఈ మండే అయితే మాత్రం జనరల్గా సపరేట్గా పీఠం పెట్టుకుంటా. పూజా మందిరంలో అయితే తక్కువ అనమాట, స్పేస్ తక్కువ ఉంటుంది. నిత్య దీపారాధన కూడా అడ్డు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను
ఇలా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటాను. సరే ఈసారి తులసమ్మ దగ్గరే పెట్టాను. సరే ఇక్కడ నేను చేసుకునే రుద్రాభిషేకంకి చెప్పాను కదండి, కావాలంటే పళ్ళ రసాలు, లేదు అంటే ఒట్టి పాలు, అది కుదరకపోతే నీళ్లలో కాస్త పసుపు వేసుకొని చక్కగా ఒక్కొక్క స్పూను స్వామివారి మీద వేస్తూ, నాకు చదవడం రాదు కాబట్టి ఇక్కడ లిరిక్స్తో కూడుకున్నటువంటివి చాలా వీడియోస్ అనేవి మనకి యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. రుద్రం నమకం చమకం అని చెప్పి పెట్టుకుంటాను. సర్దుతున్నంతసేపు అదే వింటాను. అంటే కావాల్సినవన్నీ సామాగ్రి, దళాలు ఒలుచుకునేటప్పుడు, పంచామృతాలు సిద్ధం చేసుకునేటప్పుడు అదంతా కూడా ఒక్కోసారి ప్రవచనం రూపంలో రుద్రానికి మీనింగ్ ఏంటి అనేది కూడా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. పర్టికులర్గా మండే వచ్చిందంటే స్వామివారికి సంబంధించినవన్నీ, శివపురాణం లాంటివి ఇలాంటివి వింటూ ఉంటానన్నమాట. సో అందుకే ఇక్కడ పూర్తిగా నేను చేసుకునే విధానం మాత్రమే మీకు చూపిస్తున్నానండి. ఎప్పుడైనా విపరీతంగా నెగిటివిటీ అలుముకుంది, జీవితంలో ఏమీ తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాము, ఏంటి సడన్గా సిచ్యువేషన్స్ ఇలా మారిపోయాయి అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుని రండి. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ మన ఇంట్లోనే చేసుకోవాలి అనే భావన ఉంటే వాటర్ ఉన్నా చాలండి. ఇంకా భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు అని అనుకుంటే పళ్ళ రసాలు, ఎన్నో ద్రవ్యాలతో, తేనె, చక్కనైనటువంటి ఆవు పాలు, పెరుగు, చక్కెర, ఇలా ప్రతిదీ స్వామివారికి కొంచెం కొంచెం ఆల్మోస్ట్ చక్కగా రుద్రం మొత్తం మనం వినటానికి నమక చమకాలతో మనం స్వామి ముందర గడపడానికి మనస్ఫూర్తిగా 50 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు పడుతుందండి. కాబట్టి దానికి తగినట్టుగా ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యం వేస్తే నేను డైవర్ట్ అవుతానేమో, లిరిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేను, నేను వినాలి, నేర్చుకోవాలి అనేటువంటి తపనతో నేను ఒక పంచామృతంలాగా సిద్ధం చేసుకుంటానన్నమాట. మనం దేనికది సపరేట్గా పెట్టుకోవచ్చు, దేనికది సపరేట్ జ్యూస్ కింద చేసుకోవచ్చు. ఏది అవకాశం లేకపోతే ఒక భస్మం నీళ్ళైనా, లేదా చక్కగా ఒక మారేడు దళం పెట్టి గంగా జలం కింద భావించి మన దగ్గర ఉన్నటువంటి శుద్ధమైన జలంతో అయినా స్వామివారికి అభిషేకం చేస్తూ ఆ లిరిక్స్ మెయిన్ మనం వినాలండి. రుద్రాభిషేకం ఎప్పుడైనా కూడా ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య ప్రదోష సమయంలో చక్కగా స్నానం చేసుకొని, మళ్ళీ ఉదయం తల స్నానం చేసి ఉంటే సోమవారం, సాయంత్రం నార్మల్ స్నానం చేసుకొని పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి మన దగ్గర ఉండే అంగుష్ట ప్రమాణ శివలింగమైనా, లేదా అప్పటికప్పుడు చేసుకునే ఏ ద్రవ్యంతో చేసే శివలింగమైనా, మట్టితో అయినా అలా పెట్టుకొని, మట్టి శివలింగం అయితే ఒక 2-3 గంటల ముందే చేసుకుంటే కాస్త గట్టి పడుతుందండి. అప్పటికప్పుడు చేసి పెట్టాము అంటే కొంచెం కరుగుతుంది, మెల్ట్ అవుతుంది. లేదా పొద్దున్న చేసి పెట్టేసుకొని సాయంత్రం అభిషేకం చేసుకున్నా కూడా మంచిదే అనమాట. మట్టి శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి అనుకుంటే కొంచెం సైజ్ పెద్దది చేసుకుంటే మంచిదన్నమాట. ఇలా నేను మా ఇంట్లో రుద్రాభిషేకం అనేది చేసుకుంటానండి. ఇలా పళ్ళన్నీ ఎన్ని రకాలు ఆ టైంకి అందుబాటులో నాకు కనిపిస్తే నేను బయటకు వెళ్ళినప్పుడు, టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు కానీ, పొద్దున్న కానీ, ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ, లేదా నాకు అందుబాటులో ఏవుంటే అవి ఒక్కొక్కటి కొంచెం కొంచెం కట్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా మళ్ళీ దేనికది సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని వీటన్నిటిని ఒక ఓట్స్ తోటో, లేదా ఇదొక్కటే కూడా మనం తీసుకోవచ్చు. కొంతమందికి సిట్రస్ ప్రాబ్లం లాంటివి ఉంటాయి, పులుపు ఎక్కువగా పడదు, ఇబ్బంది హెల్త్ పరంగా అనుకునే వాళ్ళు స్వామివారికి సమర్పించి నైవేద్యంగా ఎవరికైనా పంచవచ్చు అనమాట. బట్ ఏదైనా కూడా అభిషేకంలో అయినా, శివయ్యకు సమర్పించేది ఏదైనా కూడా వేస్ట్ కాకుండా అది ఏదో ఒక విధంగా ఉపయోగపడేలా చూసుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే రుద్రంతో ఎంతో భక్తి శ్రద్ధలతో నిజంగా మనం చేసి ఉంటే గనక దాని వాల్యూ చాలా బాగా తెలుస్తుందండి. అలా చక్కగా అభిషేకం మాత్రమే చేసుకున్న తర్వాత ఒక్కోసారి అయితే మీకు తెలుసుగా లక్ష బిల్వార్చనలో ఉన్నాను అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా కూర్చొని సహస్రంతో కానీ, లేదా స్తోత్ర శతనామాలతో కానీ, ఇప్పుడు సోమవారం కాబట్టి ఆల్రెడీ స్వామివారికి అర్చన చేసేసుకున్నాను కాబట్టి సపరేట్గా అభిషేకం చేసుకున్నాను. నార్మల్ టైంలో అయితే ఒక కుదిరితే సహస్రము, లేదా ఆ రోజు నా మనసు స్టెబిలిటీ లేదు, ఈరోజు ఏదో తెలియని చిరాగ్గా ఉంది అనిపిస్తే ఆ స్తోత్ర శతనామాలతో అయినా, లేదా నాకుండే దత్తనామంతో అయినా కూర్చొని స్వామివారికి ఏదో ఒకటి భస్మమో లేకపోతే అలా ప్రశాంతంగా ఆయన వైపు చూస్తూనూ గడుపుతానన్నమాట. ఇలా నేను చేసుకునేటువంటి రుద్రాభిషేకం. ఆ రోజు ఒకవేళ ఆ ఒక్కరోజు మనం చేసుకుంటున్నాము అని అనిపిస్తే ఆహార నియమాలు, సాత్విక ఆహారం, ఉపవాసాదులు అయితే ఏమి ఉండాల్సినటువంటి అవసరం లేదు. రుద్రాభిషేకం, సహస్ర రుద్రార్చన, ఏకాదశ రుద్రాభిషేకం అని చెప్పి ప్రత్యేకంగా కొన్ని ఆరాధనలు ఉంటాయి మన ఇంట్లో చేసేవి. అవి పండితుల సమక్షంలో చేసుకోవాలి. ఇది ప్రశాంతంగా రుద్రాన్ని వింటూ స్వామివారికి అభిషేకం చేసేటువంటి ఒక విధానం మాత్రమే మీతో షేర్ చేసుకున్నా. తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి. వీడియోలో చూసిన అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయొచ్చు. నమస్తే అండి.